ఉషా ఉషా నా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ సీడీ ఎక్కడ పెట్టావు? It's in your bag. Go check it out. Paul, how many times did I tell you to just speak in English? ఏం ఫ్లేవర్ కాంప్లెంట్ ఉన్నాయి? Nonsense. నువ్వు ఎప్పుడు తెలుగులోనే మాట్లాడితే పిల్లలు ఇంగ్లీష్ కాస్త మర్చిపోతారు. నా మిర్రి బాధలు వెళ్ళావా? అమెరికాలో పుట్టి పెరిగిన పిల్లలకి ఇంగ్లీష్ రాకుండా పోతుందా చెప్పు? ఈ మాట నాతో అంటే అన్నావు కానీ వేరే వాళ్ళతో నాకు నవ్విపోతాడు. ఎందుకు నవ్వరు? మీ పల్లెటూరు భాష విని ఎవరైనా నవ్వుతారు. చచ్చా కొంచెం కూడా సఫిస్టికేషన్ తెలియదు. అవునే, అది పల్లెటూరే. సోఫిస్టికేటెడ్ ఇంగ్లీష్ రాదు, నాకు రాదు. అయితే ఏంటి? అయినా ఓ సామెతం తెలుసా నీకు? యూ కెన్ టేక్ ఎ బాయ్ అవే ఫ్రమ్ హిస్ విలేజ్, బట్ యూ కెన్ నెవర్ టేక్ ద విలేజ్ అవే ఫ్రమ్ ద బాయ్. అర్థమైందా? అయినా నువ్వు పుట్టి పెరిగింది అక్కంట ఆముదల మనసులో కాదు, ఆముదల మనసులో పుట్టి అమెరికా స్టైల్ కొడుతుందండి. నేను పుట్టింది ఎక్కడైతే నా పేరులోనే ఉంది, USA. చాలా చాలు. మా ఊర్లో కూడా అబ్రహం లింకన్, బిల్ క్లింటన్ పేర్లు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అమెరికన్స్ అయిపోతారో చెప్పు? అయినా మన ఊరి మీద, మన భాష మీద, మన సాంప్రదాయం మీద అంతో ఎంతో గౌరవం ఉంటేనే మనకు కూడా గౌరవం ఏర్పడుతుంది. నేర్చుకో బేసిక్స్. భారతదేశం మీద అంత భక్తి ఉన్న వాళ్ళైతే అమెరికాకి ఎందుకు వచ్చినట్లు? బుద్ధిలేగా? ఆ విషయం తెలుస్తూనే ఉంది, చెల్లై దగ్గర నుంచి తెలుస్తూనే ఉన్నా. ఎరాపాల్, బుద్ధి లేదంటున్నావు? కుంపదీసి నన్ను కానీ తిట్టుకోవడం లేదు కదా? అవును, మీ పన్నుకుని అని కనిపించడం లేదు. పిల్లలు ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి జాజ్ ఫెస్టివల్కి వెళ్ళారు. వచ్చే టైం అయింది. ఏం ప్రకాష్ చెప్పబట్టుకుని పడ్డావు? ఏంటి సంగతి? మీ విడాకుల విషయం ఎంతవరకు వచ్చింది? మీ ఆడేమంటుంది? తుమ్మితే ఊడిపోయే ముక్క ఎంతకాలం ఉంటుంది? అయినా కొత్తగా అనేది ఉంది, రోజు ఉన్నపాటేగా. మా ఆవిడకు విడాకులు ఇవ్వడం తమలపాకులు ఇచ్చినంత తేలికైపోయింది. ఇండియాలో అయితే స్టాప్ ఇట్. ప్రతిదానికి ఇండియాతో కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న దేశం కన్న దేశానికి వస్తే అయిన వాళ్ళంతా కాని వాళ్ళే. కారు ఉన్నా కాసు ఉన్నా ఊడిగాని ఊళ్ళో సుఖం సున్నా. కారు ఉన్నా కాసు ఉన్నా ఊడిగాని ఊళ్ళో సుఖం సున్నా. భార్య భర్తలు అపరిచితులే, ఎవరి లెక్క వారిది, ఎవరి తిక్క వారిది. ఈ కవిత్వం ఇప్పుడు రాశావురా? నేను రాయలేదు, ఎవరు రాశారో తెలియదు. ఆ మధ్య ఎన్ఆర్ఐ ఫంక్షన్ వెళ్ళినప్పుడు విన్నానులే. ఆ రాజులతనికి కూడా మీ చాదస్తమే ఉన్నట్టుంది. లేదంటే పొద్దున్న లేచిన దగ్గర నుంచి పొద్దున పోయే వరకు వెళ్ళాలనే ఉందిగా, తిరిగి వెళ్ళాలనే ఉందిగా, ఇదే పాట 10 సంవత్సరాల నుంచి వింటున్నాను. నిజంగా నిజంగా తిరిగి వెళ్ళాలని ఉందిగా. ఇది వరుస చూస్తున్నారా ప్రకాష్? అయితే సీరియస్ గానే అనుకుంటున్నారా వెళ్ళిపోవాలని? ఎక్కడ ప్రకాష్, పిల్లలు ఇప్పుడు హై స్కూల్కి వెళ్తున్నారు. నాకేమో ఇక్కడ బాగా అలవాటు అయిపోయింది. నా ఫ్రెండ్ సర్కిల్, నా క్లబ్ యాక్టివిటీస్ నాకున్నాయి. ఈ స్టేజ్లో ఇండియాకి వెళ్ళి సెటిల్ అవడం అంటే ఎంత కష్టం చెప్పండి. వాళ్ళ అమ్మగారు పోయి అప్పుడే 5 సంవత్సరాలు అయింది. వాళ్ళ నాన్నగారేమో ప్రశాంతంగా ఆశ్రమంలో గడుపుతున్నారు. ఈ స్టేజ్లో ఇండియాకి వెళ్ళాలంటే కష్టం కదా. లేదురా కాశు, నాకైతే నిజంగానే వెళ్ళిపోవాలని ఉంది. 5 సంవత్సరాల క్రితం ఇండియాకి వెళ్ళినప్పుడు కూడా అమ్మ ఆఖరి చూపు కూడా అనుకోలేదు. సరే నాన్నగారు కానీ వీళ్ళని చూపిద్దామంటే వీళ్ళు పట్టణం కదలరు. బ్లేమ్ అంతా నా మీదే పెట్టండి. ఈ నెలలో నా క్లబ్ యాక్టివిటీస్ పూర్తవుతాయి, వచ్చే నెలలో వస్తామని లెటర్ రాయమని చెప్పాను కదా, ఇంకేంటి? లెటర్ అంటే గుర్తొచ్చింది, మీ మెయిల్ బాక్స్ లో ఈ లెటర్ ఉంది. బహుశా మీ ఫాదర్ దగ్గర నుండేమో చూడు. ఇదిగో నేను పోస్ట్ మ్యాన్నే. ఇక్కడ చూడు ఉత్తరంలో. నీ యవ్వనమే బాగలేదు, నీ సంగతి అంతా నాకు ఎరికే. అమెరికా పోయి గప్పుడే తిరిగి వచ్చేస్తానని చెప్పి అక్కడే చేసేసి కూర్చున్నావు. మీ అమ్మ పోయినాక మీ అయ్య ఆశ్రమంలో చేరి ఓ స్కూల్ నడిపిండు. నువ్వు వస్తావని బాగా ఎదురు చూసిండు. నువ్వు రావని కూడా చెప్పి చూసిన, కానీ నా మాటిన్లే. గాన పిచ్చి గాంది, నువ్వు వస్తావు స్కూల్ చూసుకుంటావు అని కలలుగా అన్నాడు. అదే మన అత్తో మంచం ఎక్కిండు. ఈ మధ్య హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసిన. ఏమైందండి మామగారికి? ఇంద్రపాల్ నన్ను చదవని. ఈ మధ్య హార్ట్ అటాక్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేసిన. అయ్యో, వచ్చే నెలలో ఇండియాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. ఇంతలోనే ఇంకేం రాశాడో వినండి. హాస్పిటల్ బెడ్ మీద కూడా 2 మనవరాలనే కలవరిస్తున్నాడు. ఇప్పటికైనా నువ్వు తిరిగి వచ్చి ఆ స్కూల్ చూసుకుంటే మీ నాన్న ఇంకొంచెం ఎక్కువ రోజులు బతుకుతాడేమని నాకు అనిపిస్తుంది. ఇంకా నీ ఇష్టం మరి. ఇట్లు నీ శ్రేయోభిలాషి పోస్ట్ మ్యాన్. ఇండియాకి వెళ్ళి మామయ్య గారిని చూసొద్దాం కానీ
ఈ స్టేజ్లో పూర్తిగా అక్కడ సెటిల్ అవ్వడం అంటే ఎంత కష్టం చెప్పండి. ఎన్ఆర్ఐ అంటే ఎన్నాళ్ళు నాన్ రెసిడెంట్ ఇండియన్ అని అనుకునేవాళ్ళరా, నెవర్ రిటర్నింగ్ ఇండియన్ అవుతారని అనుకోలేదు. బాధపడకురా పాల్, దీంట్లో మనకు తెలియదు ఏమని చెప్పు. ఇక్కడ పరిస్థితుల గురించి మనకు తెలియంది కాదు. జాబ్ టెన్షన్తో సగం చేస్తాం. జాబ్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఉంటుందో తెలియదు. పిల్లల స్కూలు వాళ్ళ యాక్టివిటీస్తోనే సగం జీవితం ఫినిష్. తిరిగి చూసుకుంటే గడిచిన సంవత్సరాలన్నీ ఏమైపోయాయో అనిపిస్తుంది. Hi Mom. Hi Dad. Hi Cash Uncle. What's the matter? Why is everybody so quiet? Dad, ఇవాళ జాజ్ ఫెస్టివల్లో ఇళయరాజా రెహమాన్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టారు. We like their performance so much. They are real geniuses, Dad. We came to know that there is so much culture and talented people in India. Dad, can we please go back to India? Please? Mom, Dad, come on. Let's all go back to India. ఇప్పుడు పాత్రల పరిచయం. రిటైర్డ్ ఎంప్లాయీ ఆనందరావు గారు నటించిన మధు. చచ్చి చెడి చివరికి స్వర్గానికి వచ్చాను. తీరా అక్కడికి వచ్చి చూస్తే మా అన్నపూర్ణ కనిపించలేదు. కొంప తీసి ఇది నరకానికని పోలేదు కదా. ఆనందరావు వైఫ్ అన్నపూర్ణగా నటించిన పద్మ. నరకానికి వెళ్ళాలనుకుంటున్నారా? మళ్ళీ ఎక్కువగా ఆలోచించదని చెప్పానా మీకు? నేను స్వర్గంలోనే ఏసీ ఫస్ట్ క్లాస్ లో ఉన్నాను. మీన ఆర్డినరీ సెకండ్ క్లాస్ లో కాదు. పోస్ట్ మ్యాన్ గా నటించిన శ్రీనివాస్. మంచి రికమెండేషన్ పెట్టించిన పోస్ట్ మాస్టర్ అయిపోయినా ఇప్పుడు అసలు మనకు పనే లేదు, చూసుకోమల్లా. ఎన్ఆర్ఐ నందగోపాల్ గా నటించిన సత్యనారాయణ. మొత్తం మీద ఇండియాకి వచ్చేసామండి. కాకపోతే ఇక్కడ ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే, నిజంగా నిజంగా తిరిగి వెళ్ళాలనే ఉంది అమెరికా. నందగోపాల్ వైఫ్ ఉషగా నటించిన హేమ. నాకు మాత్రం ఇండియాలోనే బాగుందండి. ఉద్యోగం చేసే అవసరమే లేదు. పైగా కార్ డ్రైవరు, ఇంట్లో పని మనిషి, హాయిగా ఉంది ప్రాణానికి. నందగోపాల్ ఫ్రెండ్ ప్రకాష్ గా నటించిన రంగారెడ్డి. మా ఆవిడ విడాకులేవో త్వరగా ఇచ్చేస్తే బాగుండు. నాకుండే ప్లాన్స్ నాకున్నాయి మరి. నందగోపాల్ ట్విన్ డాటర్స్ గా నటించిన నిహారిక అండ్ శృతి. ఇక్కడ మమ్మల్ని అందరూ అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్ దేశీ అని ఏడిపిస్తున్నారండి. ఐ డోంట్ లైక్ దట్. నేను అమెరికాలో స్పానిష్, ఫ్రెంచ్ చాలా ఈజీగా నేర్చుకున్నాను. కానీ ఇక్కడ తెలుగులో అన్ని సున్నాలే వస్తున్నాయి. మనకి ఇంత మంచి నాటకం చూపించిన కథా, మాటలు, పాటలు మరియు దర్శకత్వం కరుణాచలం గారు.